హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. జెన్పాక్ట్ అండ్ టెక్ మహీంద్రా నుంచి మంచి ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయ్యాయి. జెన్పాక్ట్ అయితే విర్చువల్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తుంది 23rd ఏప్రిల్న. అండ్ ఇక్కడ జస్ట్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది, ఎగ్జామ్ కూడా ఉండదు. ఇంటర్వ్యూ క్లియర్ అయితే డైరెక్ట్గా ఆన్ బోర్డ్ అయితే అయిపోతాము. సో అందుకే నేను ఇలా ఏదైనా విర్చువల్ డ్రైవ్స్ ఉన్నప్పుడు అయితే మీకు రిఫర్ చేస్తుంటాను, అప్లై చేసుకోండి అని. అండ్ టెక్ మహీంద్రా అయితే వాక్ ఇన్ డ్రైవ్ ఉంది, విల్ టాక్ అబౌట్ దట్. ఫస్ట్ అయితే జెన్పాక్ గురించి అయితే మనం డిస్కస్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేది చూడండి, జెన్పాక్ విర్చువల్ డ్రైవ్. సో మీరు వీడియో అయితే కంప్లీట్గా చూడండి, సో అప్పుడే తెలుస్తుంది. మన సబ్స్క్రైబర్ అలానే లైక్ తనకి ఎలా జాయిన్ అవ్వాలో తెలియక తను జాయిన్ అయితే అవ్వలేదంట. సో అందుకే ఈ వీడియోలో అయితే నేను మీకు చూస్తాను. జస్ట్ లైక్ ఇక్కడ క్రెడెన్షియల్స్ ఉంటాయి, జస్ట్ మీరు లాగిన్ అవ్వడం ఒకటే అనమాట. 23rd ఏప్రిల్ 11:30 AM అంటే మీరు ఒక 5 minutes ఎర్లీగా మీరు మైక్రోసాఫ్ట్ మీటింగ్స్లో లైక్ ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఇచ్చారు చూడండి, ఇది మీటింగ్ ఐడి. మీకు అక్కడ ఉంటుంది అనమాట మీటింగ్ ఐడి ఎంటర్ చేయమని. ఆ మీటింగ్ ఐడి ఎంటర్ చేయండి అండ్ పాస్కోడ్ అడుగుతుంది. ఎంటర్ చేసే వెంటనే ఈ కోడ్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కోడ్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇంటర్వ్యూ మిమ్మల్ని అలో చేస్తాడు అనమాట ఆ డ్రైవ్లోకి, విర్చువల్ డ్రైవ్లోకి. అక్కడ చాలా మంది అయితే ఉంటారు, అరౌండ్ ఒక 50 మెంబర్స్ అలా అయితే ఉండొచ్చు అనమాట. సో ఒక్కొక్కరిగా అక్కడే ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. లైక్ ఫ్రెషర్సే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మీ ఇంట్రడక్షన్ ఉంటుంది. అండ్ ఫస్ట్ వాళ్ళు మనకి చెప్పేస్తారనమాట, వాళ్ళు అది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని, మీ శాలరీ ఎంత ఏంటని కంప్లీట్గా వాళ్ళు చెప్పేస్తారు ఫస్టే. అండ్ మీరు ఎన్ని డేస్లో జాయిన్ అవ్వాలో అన్నది కూడా చెప్తారు వాళ్ళకి, ఎందుకంటే ఇమ్మీడియట్ జాయినర్స్ అయితే కావాలి. సో అందుకని వాళ్ళు ఫస్ట్లో చెప్తారు, మాకు ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మీరు ఇంతలోపు జాయిన్ అవ్వగలరా, మీకు నోటీస్ పీరియడ్ ఏం లేదు కదా అన్నట్టు అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ చేస్తారు. ఇంటర్వ్యూస్లో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. అండ్ సెకండ్ మీ కాలేజ్ ప్రాజెక్ట్ గురించి అయితే డిస్కస్ చేస్తారు. అండ్ వాళ్ళు ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి డిస్కస్ చేయమంటారు. ఆర్ ఎల్స్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా టఫ్ సిచ్యువేషన్ గురించి అయితే డిస్కస్ చేయమని అంటారు. సో అంతే, బేసిక్గా ఇదే అయితే వాళ్ళు సింపుల్గా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చెక్ చేయాలని అయితే అనుకుంటారు అనమాట. అందుకని సింపుల్గా అడుగుతారు. లేకపోతే మనం మన ఇంట్రొడక్షన్లో మనం కుకింగ్ అని కానీ లేకపోతే ప్లేయింగ్ ఆర్ రీడింగ్ ఏ బుక్ అలా పెట్టింటాం కదా. సో మీకు ఫేవరెట్ బుక్ ఏంటి, మీరు రీసెంట్గా చదివిన బుక్ ఏంటి అని అడగచ్చు. ఆర్ ఎల్స్ క్రికెట్ అన్నారు అనుకోండి, క్రికెట్ గురించి ఏదైనా చెప్పమని అయితే అడుగుతారు. ఇలా జస్ట్ వాళ్ళ దగ్గర ర్యాండమ్ క్వశ్చన్స్ అనమాట, జస్ట్ మీ కమ్యూనికేషన్స్ అన్ని చెక్ చేయడానికి అంతే. వాళ్ళ దగ్గర పెద్దగా క్వశ్చన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే జస్ట్ ఇది ఫస్ట్ రౌండ్. సో అందుకని ఇలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇన్కేస్ ఇక్కడ వాళ్ళు ఫిల్టరేషన్ చేసుకుంటారు అనమాట, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని చెక్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇది వాయిస్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళకి మీకు బేసిక్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి, లైక్ బాగా కమ్యూనికేట్ చేసేలాగా. ఇది ఓకే అంటే వాళ్ళు మిమ్మల్ని సెకండ్ రౌండ్కి లింక్స్ అనేవి ఇచ్చేస్తారు ఈమెయిల్ ద్వారానే. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి సింపుల్గానే ఉంటుంది అనమాట. అక్కడ మీ శాలరీ డిస్కషన్, మీరు జాయిన్ అవ్వడానికి ఓకే కదా, అండ్ మీ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ దాని గురించి అంతా డిస్కస్ అయితే చేస్తారు. సో ఇలా ఉంటుంది ఈ విర్చువల్ డ్రైవ్లో అయితే. ఈ డ్రైవ్ 23rd అయితే జరుగుతుంది 11:30 AM. సో ఎవరు మిస్ అయితే అవ్వకండి. ఎవరైతే ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ ఆర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే. అండ్ అటు దీనికి ఎగ్జామ్ ఉండదు. ఎవరైతే ఎగ్జామ్ లేకుండా హైర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచి ఆపర్చునిటీ. షిఫ్ట్స్ అయితే ఖచ్చితంగా నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అండ్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంట. సో నో ప్రాబ్లం, ఒకసారి ట్రై అయితే చేయండి. బీటెక్ వాళ్ళని కూడా తీసుకుంటారేమో, అక్కడ మెన్షన్ చేస్తారు, సో డోంట్ వరీ. అండ్ మీరు విర్చువల్ డ్రైవ్ అటెండ్ అయ్యేటప్పుడు మీ ఆధార్ కార్డ్ అయితే మీరు పక్కనే పెట్టుకోండి. లైక్ ఈ ఆధార్ ఓవరాల్స్ మనకి ఎలా ఒరిజినల్ ఆధార్ మన దగ్గర ఉంటుంది కదా, సో అదైనా పెట్టుకోండి. వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు జస్ట్ ప్రూఫ్ కోసమని. సో ఇది జెన్పాక్లో ఉండేది. జస్ట్ మీ క్వాలిఫికేషన్స్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గుడ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్, హై ఎనర్జీ లెవెల్, ప్రోబింగ్ స్కిల్స్ ఉండాలి. మీకు ప్రోబింగ్ స్కిల్ అంటే క్వశ్చన్స్ అడగడం, కస్టమర్స్ని క్వశ్చన్స్ అడిగి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోవడం, అంతే ప్రోబింగ్ అంటే. సో ఇది జెన్పాక్ నుంచి విర్చువల్ డ్రైవ్ అయితే జరుగుతుంది 23rd. సో ఎవరైతే మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఈ టెక్ మహేంద్ర వాక్ అండ్ డ్రైవ్ అయితే జరుగుతుంది 21st. సో మేబీ టుమారో. 1 year ఎక్స్పీరియన్స్ లైక్ ఇక్కడ మినిమం 6 months అయితే ఉందనుకుంటా. కింద మళ్ళీ అన్ని క్రాస్ చెక్ చేశాను. ఇక్కడ మీకు 21st జరుగుతుంది 10 AM. మీరు మరీ ఎర్లీగా వెళ్ళిపోకండి. ఒక 20 minutes 10 minutes ఎర్లీగా వెళ్తే చాలా సరిపోతుంది. నేను ఎక్కడో విన్నాను, అది నిజమో కాదో తెలియదు, ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో చూశానంట. లైక్ ఎట్లా అంటే ఎర్లీగా వెళ్ళినందుకు కూడా రిజెక్ట్ చేశారంట. సో ఒక 10-15 minutes వెళ్ళండి ఎర్లీగా, చాలా, అంతకు మించి వెళ్ళకండి. సో వాళ్ళు ఎందుకు అలా చేశారో నాకు కూడా తెలీదు. సో అందుకని ఒక 15 minutes ఎర్లీగా వెళ్తే చాలు, మరీ ఎర్లీగా లేకుండా. అండ్ ఇది హైదరాబాద్కే జరుగుతుంది ఈ డ్రైవ్ అనేది కూడా. మీరు డైరెక్ట్ కాంటాక్ట్ పర్సన్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మెంబర్ అయితే ఇచ్చేస్తారు కదా, కాల్ చేసో వాట్సాప్ ద్వారానో కాంటాక్ట్ అవ్వండి. లైక్ ఇలా సోన్సో డ్రైవ్కి అయితే అటెండ్ అవుతున్నాం, ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా తీసుకురావడానికి, అలా ఏమైనా ఉంటే కనుక్కోండి. అండ్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి అయితే హైరింగ్ జరుగుతుంది. అండ్ 6 months నుంచి 12 months ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, మినిమం 6 months ఉన్నా కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు అనుకుంటా, అందుకే ఇక్కడ మెన్షన్ చేశారు. అక్కడికి వెళ్ళాక మీకు ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి 3 ఉంటాయి. హెచ్ఆర్ రౌండ్ లైక్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు. ఆ తర్వాత వర్సెంట్ అని ఇక్కడ 60% స్కోర్ అయితే ఖచ్చితంగా రావాలి. అక్కడ మీకు వర్సెంట్ అనేది ఉంటుంది. మీరు ఈ డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందు అమెజాన్లో 4-5 వర్సెంట్ రౌండ్స్ అయితే చూసుకొని వెళ్ళండి. 3 వాయిస్ వర్సెంట్, 3 ఈమెయిల్ చాట్ ప్రాసెస్ ఉంటాయి కదా, అవి చూసుకొని వెళ్ళారంటే 100% క్లియర్ అయితే చేయగలరు ఈ డ్రైవ్లో మీరు ఇంటర్వ్యూలో అనేది. ఖచ్చితంగా ఇలా 3 వీడియోస్ చూసుకొని వెళ్ళాలంటే 100% క్లియర్ చేస్తారు, ఎందుకంటే సేమ్ క్వశ్చన్సే వస్తాయి మోస్ట్లీ. ఆర్ఎల్స్ మీరు సదర్లాండ్ కూడా చెక్ చేసుకొని వెళ్ళచ్చు, టెలిపర్ఫార్మెన్స్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని వెళ్ళచ్చు. ఎందుకంటే జస్ట్ అది సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. నాకు తెలిసినంత వరకు నేను టెక్ మహేంద్ర వాక్ అండ్ డ్రైవ్ అటెండ్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ యూట్యూబ్ చూస్తుంటాను కదా, ఒకసారి చెక్ చేసుకున్నాను, సేమే వచ్చింది అనమాట నాకైతే. సో అది నా బ్యాడ్ లక్ లేక నేను చూసుకోలేదో ఏంటో అప్పుడు. సో అందుకే మీకు చెప్తున్నాను. సో ఒక 3-4 చూసుకొని వెళ్ళండి, మీ లక్ బాగుంటే ఖచ్చితంగా అవే అడుగుతారు. సో మీరు ఈజీగా ఈ డ్రైవ్ అయితే క్లియర్ చేయగలరు. ఆ 60% స్కోర్ వచ్చిందంటే ఇంకా ఏమి ఉండదు అనమాట, క్వశ్చన్స్ ఏమి సింపుల్గా అడిగి పంపించేసి క్లియర్ చేసేస్తారు. జస్ట్ మనం ఆ వర్సెంట్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది అంతే. అండ్ ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసారు, ఆర్ ఎల్స్ ఈమెయిల్. ఐ సజెస్ట్ ఆల్వేస్ కాంటాక్ట్ యువర్ నెంబర్, ఎందుకంటే ఈమెయిల్ ద్వారా వాళ్ళు చూసినా రెస్పాండ్ కూడా అవ్వరు. సో అందుకని నేను ఎప్పుడు కాలే ప్రిఫర్ చేస్తున్నా, కాల్ ఆర్ టెక్స్ట్. సో ఇది ప్రజెంట్ అయితే జెన్పాక్ట్ అండ్ టెక్ మహేంద్ర డ్రైవ్ అయితే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్స్లో పోస్ట్ చేయండి. నేనైతే స్లోగా రెస్పాన్స్ ఇచ్చాను 2-3 days బికాస్ ఐ క్వైట్ బిజీ, ఫంక్షన్ అని అలా ఇలా అసలు నేను అవైలబుల్లో లేను. ఇవ్వాలి కొంచెం ఫ్రీ అయ్యాను, సో అందుకే వీడియో అయితే చేస్తున్నాను. అందుకే 2 days కూడా నేను వీడియో కూడా చేయలేదు బికాస్ ఐఎమ్ బిజీ. అండ్ ఇవాళ నుంచి యాజ్ యూజువల్గా మళ్ళీ నేను మీకు రిప్లై బ్యాక్స్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.